హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి రుచులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకుంటే ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఈ వీడియోలో మనం మష్రూమ్ ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు: ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, మష్రూమ్స్, ఎగ్స్, గరం మసాలా, కారం, పసుపు. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ పోసి వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకున్నాం. తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మష్రూమ్స్ కూడా యాడ్ చేస్తున్నాను. మష్రూమ్స్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత టమాటో ముక్కలు వేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత టమాటో ముక్కలు కూడా మగ్గిపోయి ఉంటాయి. రుచికి సరిపడా ఉప్పు, కారం మన స్పైస్కి తగినంత, పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా చల్లార్చుకోవాలి. బాగా చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కోడిగుడ్లన్నీ ఇందులో వేసుకోవాలి పగలగొట్టుకుని. ఇక్కడ నేను 4 ఎగ్స్ యూస్ చేస్తున్నాను. ఇప్పుడు వీటిని బాగా బీట్ చేసుకోవాలి ఫోర్క్తో. గరం మసాలా కూడా యాడ్ చేశాను, ఆ క్లిప్ మిస్ అయినట్టుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మళ్ళీ ఆమ్లెట్ వేసుకునే ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ పోసి ఆమ్లెట్ పోసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుని ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అది చక్కగా కుక్ అవుతుంది. ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని రెండు వైపు కూడా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఎంతో టేస్టీ అండ్ ఎమ్మీ అయిన మష్రూమ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. పిల్లలైతే దీన్ని చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.